జగన్ సిద్ధం సభల తర్వాత మేమంతా సిద్ధం సభలు ఇవాల్టితో ముగింపు. ఇక మళ్ళీ తాడేపల్లికి వచ్చి ఇవాళ రేపు బస చేసి మేనిఫెస్టో అంటే రేపు పులివెందులకు వెళ్ళి పులివెందుల్లో నామినేషన్ వేసి ఆ తర్వాత మేనిఫెస్టో కథ చూసి ఆ తర్వాత హెలికాప్టర్ టూర్. ఇది ఓవరాల్గా మేమంతా సిద్ధం అన్నటువంటి సభలకి ముందు సభలకి తర్వాత అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం చూడాలి. సిద్ధం సభలకి ముందు, సిద్ధం సభలకి తర్వాత. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుతో కకావికలం అనే కంటే కూడా కన్ఫ్యూజన్లో పడిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. పరిస్థితి ఏంటి మనకి అన్నటువంటిది. జగన్ ఏమో తక్కువగా జనంలోకి వస్తూ ఉన్నారన్నటువంటిది. అక్కడ చంద్రబాబు ఏమో 24 గంటలు జనంలోనే ఉంటారు. అటు పవన్ కళ్యాణ్ కూడా జనంలోకి, ఆయనైతే వీకెండ్ వచ్చారు లేకపోతే అట్లా వచ్చారని చెప్పినా ఆయన జగన్తో పోల్చుకుంటే ఎక్కువసార్లు వెళ్ళినట్టే. జగన్ నెలకి 1-2 ప్రోగ్రాములకి మాత్రమే అటెండ్ అవుతూ ఉండేవాళ్ళు. అది ప్రభుత్వ కార్యక్రమానికి. పార్టీ యాక్టివిటీ పూర్తిగా దూరం అవడం, పార్టీ కార్యకర్తలకి అసలు జగన్ పూర్తిగా దూరం ఈ 5 ఏళ్లలో. ఆ దశ నుండి సిద్ధం సభల్లో కార్యకర్తలందరినీ మొబలైజ్ చేయడం, వాళ్ళందరినీ మోటివేట్ చేయడం, అది భారీ సక్సెస్ కావడంతో ఒక ఉత్సాహం వచ్చింది. ఆ తర్వాత మేమంతా సిద్ధం సభలతో ఎక్కడికక్కడ జనంలోకి వెళ్ళటం అన్నటువంటి, జనంలోకి వెళ్ళినప్పుడు వచ్చిన రెస్పాన్స్ జగన్కి ప్రయోజనమైంది, లేదా వాళ్ళ కేడర్లో ఒక మనోధైర్యాన్ని నింపింది. వాస్తవంగా ఇవాళకి 24వ తారీఖుకి వచ్చాం. ఇంకా కరెక్ట్గా వచ్చే నెల 13 ఎన్నికలు. అంటే ఈ 6 రోజులు, అట్లాగే వచ్చే నెలలో చూసుకుంటే కనుక అంటే ఇది 30వ తారీఖు వరకే ఉంటుంది, ఏప్రిల్ కాబట్టి. ఇది ఒక 6 రోజులు అవుతుంది. తర్వాతన వచ్చే నెలలో వచ్చేటప్పటికి 11 వరకు ప్రచారం. అంటే 11, 6, 17 రోజులు మాత్రమే ఇంకా ఉంది. ఈ దశలో ఈ 17 రోజులు ఈ టెంపో మెయింటైన్ చేయడం అనేది ముఖ్యం. అంటే ఒక టెంపో క్రియేట్ చేయగలిగాడు జగన్. బట్ ఈ టెంపోని కంటిన్యూ చేయడం అన్నటువంటిది సాధ్యమవుతుందా లేదా అనేది ఇప్పుడు చూడాలి.